ఫైనల్ గోపిచంద్ గారి భీమా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మనకి టీజర్లో కూడా పెద్దగా ఎక్కువ చూపించలేదు. సో చూద్దాం దీంట్లో మనకి ఏమైనా మ్యాజిక్ ఏమైనా వర్కౌట్ అవుతుందో లేదా, అంటే హ్యూజ్ కంటెంట్ ఏమైనా రివీల్ చేస్తారు. శ్రీ మహావిష్ణుని 6వ అవతారం పరశురాముడు తన గండ్రగొడ్డలితో అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రం. అక్కడ ఆ పరశివుడే కొలువయ్యాడు. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు వాళ్ళ అంతుకోరి త్రినేత్రుడే కాలనేత్రుడై కరుణే చూపని ఓ బ్రహ్మ రాక్షసుడిని పంపాడు. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. అమ్మో, టీజర్లో పెద్దగా ఏం చూపించలేదు, దీంట్లో కూడా పెద్దగా ఏం చూపించలేదు అనుకున్నాను. అసలు అంటే మొదటి నుంచి మనకి జస్ట్ ఓకే కమర్షియల్ ఫీల్ అనుకున్నా, కానీ లాస్ట్లో మనకి ఆ బ్లాక్ మ్యాజిక్ టైప్లో మొత్తం ఇలా క్లోజ్ అయిపోయింది. చూసారు, అది చూసినప్పుడు అబ్బో ఏదో పెద్ద ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా అనిపించింది. అండ్ ఒకటి గమనించారా, ఇది కూడా మనకి ఒకే ఊర్లో జరిగే స్టోరీ అనమాట. అది క్లియర్ కట్గా అర్థమైపోయింది. అండ్ మొదటి నుంచి మనకి ఆ పరశురాముడు ఆ దేవుడి రూపంలో మనకి మన హీరో క్యారెక్టర్కి ఆ ఎలివేషన్స్ అనేవి ఇస్తూ వచ్చారనమాట. బాగానే అనిపించినాయి. అండ్ గోపిచంద్ గారి లుక్ మాత్రం లాంగ్ హెయిర్ కానీ అది పోలీస్ డ్రెస్లో చాలా అంటే చాలా బాగా అనిపించారు. మొదటి నుంచి మనకి ఎలివేషన్స్ కూడా అంతే మంచిగా వర్కౌట్ అయినాయి, డైలాగ్స్ కూడా. అట్ ది సేమ్ టైం పోలీస్ అవతార్ నుంచి మనకి దేవుడు అంటే పరశురామ అవతార్ అంటే డ్రెస్ కూడా మామూలు డ్రెస్ కూడా అనమాట. పోలీస్ అవతార్ నుంచి ఇంకా నార్మల్ అవతార్ అంటే కొంచెం అది పరశురామ్ టైప్ ఆఫ్ అవతార్ కి మనకి ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. అంటే మనం అది వేరే అనుకోవచ్చు, లేదంటే కనుక ఒకే వ్యక్తి జస్ట్ కొంచెం గ్యాప్ తీసుకొని హెయిర్ ఎక్కువ పెంచారు అనుకోవచ్చా. అండ్ ఓవరాల్ గా అయితే బాగా అనిపించింది. అఫ్ కోర్స్ మన హర్ష గారికి అయితే ఎప్పుడు చూసినా దేవుడు కాన్సెప్ట్ అనేది ప్రతి మూవీలోనే పెడుతూనే ఉంటాడు. బట్ నాకు లాస్ట్లో ఆ సర్కిల్ మొత్తం అది క్లోజ్ అయిపోవటం, ఆ హాఫ్ సర్కిల్ మనకి అది క్లోజ్ అయిపోవడం ఏంటి, ఇంకొంచెం ఏమన్నా మ్యాజికల్ విజువల్స్ లాంటివి ఏమైనా దాచిపెట్టారనిపిస్తుంది మూవీలో. ఇలాంటి సర్ప్రైజ్ కనుక ఉంటే నిజంగా చాలా బాగుంటుంది భయ, ఏదో ఆ ఒక్క ఎలిమెంట్ మాత్రమే కాకుండా. సో హోపింగ్ మ్యాన్ కొంచెం మంచి సాలిడ్ కంటెంట్ మనకి ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ వాస్ ఫర్ ది అబ్సల్యూట్లీ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ గోల్డ్ మ్యాన్. మ్యూజిక్ కూడా డీసెంట్గానే ఉంది, అంత గొప్పగా అనిపించలేదు, ఇట్ వాస్ డీసెంట్ లాగా అనిపించింది. సో చూద్దాం, ఇంకా థియేటర్లో మనకి మంచిగా కంటెంట్ పరంగా సర్ప్రైజ్ చేస్తే ఇట్స్ గుడ్ మ్యాన్. సో యా, అండ్ యప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్.